డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. ఆడంగిలదవులు రామాడుతున్నామని చెప్తున్నారా? ఆడంగిలదవులు నువ్వు కూడానా? ఆడంగిలదవులు ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే ఇప్పుడు ఆడంగి కదా ఎవరు నన్నిందామా? చిచ్చి ఆడంగిలదవులు ఇప్పుడు అన్న శవం కనపడితే గానీ బయటికి రాడు. ఇప్పుడు గోశాల మీద కూడా అన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అంటే అన్న మాట్లాడలేదు ఏమన్నా ఆడంగి కదవా? అన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అంటే అన్న మాట్లాడలేదు ఏమన్నా ఆడంగి కదవా? కరుణాకర్ రెడ్డి గారు రాలేదు నువ్వు మాట్లాడేటప్పుడు, ఆయన ఏమన్నా ఆడంగి కదవా? ఎవరు ఆడంగి వెదవులో? ఎవరు ఆడంగి వెదవులో? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అట్ట ఆడంగి వెదవులో అట్ట అవులే మాటలు మాట్లాడక. ఎందుకు ఈ పని మాలిన మాటలు? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సీన్ రిపీట్ అవుతుంది. శవం కనపడితేనే కదా బయటకు వచ్చేది. మరి ఇంక అన్న గాజులు వేసుకొని పూలు పెట్టుకున్నాడనే ఆడంగి వెదవులు అంటున్నావు. ఆడంగి వెదవులు అంటున్నావు. దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అటగించి పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పోలీసుల మీద అంతా మంట వచ్చేసి రోజా గారు, రోజా ఆంటీ గారు ఎందుకు అంత ఆయాస పడుతున్నారు? సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. వేసేసాడు, బాగా వేసేసాడు. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆడంగిలదవులు తిక్క తీరిందా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ ని ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చేశారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. శ్రీవారికి రకరకాల పాపాలు అంటగట్టాలని రోజా గారు ప్రయత్నించడమే. సిగ్గుండాలి. అసలు మహిళేనా అని డౌట్ వస్తూ ఉంది. చివరికి అసలు ఈవిడ మనిషేనా అని కూడా చాలా మంది డౌట్ పడుతున్న పరిస్థితి ఇప్పుడుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను. నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను. అందరూ నీలో ఉండరు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు. సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. చూడండి అక్కడ ఏముందో. ఆయన వస్తా ఉన్నారు తిరుమల సందర్శనకి. తెలియదేమో ఈ సమాచారం రోజా గారికి లేదేమో. గోశాలను కూడా సందర్శించబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదా మీ చిత్తశుద్ధి? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది.
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య రుచి చూశారు అంటే ఏంటి? ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా చూసాను. మొన్న సింగపూర్ లో స్కూల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం జరిగిందో పెద్ద ప్లానింగే దాన్ని ఇండైరెక్ట్ గా సంఘటన ఉద్దేశిస్తూ ఇదిగో ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఒక రుచి చూపించాడు, ప్రమాదం చేయించి వెంకన్న స్వామి అన్నట్లుగా. ఇప్పుడు ఆ కుమారుడికి సంబంధించిన ఘటన అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. నీ ఒక్క తలకాయ నడిపితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు. ఆడంగిలదవులు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఆడంగిలదవులు. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు మహిళ ఉండి ఆడంగి వెదవలు అది ఇదని. ఆడంగిలదవులు. మీరు మీ ఇంట్లో శలవమణి గారిని అలా పిలిచి అలవాటైపోయి బహుశా రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో. అదర్సు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం. ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. అందరూ నీలా ఉండరు. ఎవరు ఆడంగి వెదవులో? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. వెదవలు అది ఇదని మీరు మీ ఇంట్లో శలవమణి గారిని అలా పిలిచి అలవాటైపోయి బహుశా రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో. తెలిసిపోయిందా?